సరే. ఈ చక్కటి స్థలం మెయిన్ బజార్ మెయిన్ సెంటర్లో సంఘానికి కట్టుకుంటూ కూర్చున్న ఈ మంచి స్థలాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. దీన స్థితిలో ఉన్న వారిని సంపన్న స్థితిలోకి వచ్చే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిరీక్షణ పాస్టర్ గారి ఆలోచనలు సఫలీకృతం చేసే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ మందిరం పనులు ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు పునాది రాయి వేస్తూ ఉండగా అలనాడు యెరుబ్బయలు చేతులు పునాది వేసినప్పుడు మొదటి రాయి పెట్టినప్పుడు కృప కలుగునుగా అని ప్రజలందరూ కేకలు వేస్తూ ఉండగా శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఈ కార్యాలు జరిగిస్తానని సెలవిచ్చిన గొప్ప దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రారంభించబడుతున్న ఈ పనులన్నీ ఈరోజు మొదలుకొని పూర్తయ్యేంతవరకు కూడా ఆర్థికంగా దేవుడు సహాయం చేసి అనేక బిడ్డలు ప్రేరేపించి తగిన వ్యక్తులు లేపి మంచి మందిరాన్ని కట్టబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఈ స్థలములో ఉన్న ప్రతి దోషాన్ని యేసు రక్తములో ప్రభులు వారు శుద్ధి చేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. పక్కన కట్టుతున్న ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే చుట్టుపక్కల అపార్ట్మెంట్ల వారు కానీ ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా యేసు ప్రభు మాటలు విని వాళ్ళందరూ రక్షించబడేట్టుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి మరి చాలా డబ్బులు పెట్టి కొన్ని స్థల విషయంలో ఈ ఆటంకాలు కలగకుండా మున్సిపాలిటీ వారు కూడా పర్మిషన్ ఇవ్వడానికి ప్రభువే కృప అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఉన్న కొద్ది మంది కూడా సంఘ బిడ్డలు అందరూ మరి మందిర విషయంలో శక్తికి మించి సహకారాలు అందించేటట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. మరి తమ్ముడు నిరీక్షణ పాస్టర్ గారికి ఇచ్చిన సంఘాన్ని, కుటుంబాన్ని, హస్బెండ్ గారిని, పిల్లల్ని గొప్పగా ఆశీర్వదించి ఈ విధంగా చేత ఈ ప్రాంతంలో ఒక బృహత్తరమైన మహత్తరమైన పరిచర్య తన కుమారుడు ద్వారా నిరీక్షణ పాస్టర్ ద్వారా చేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. మరి రాబోతున్న దినాల్లో మా కళ్ళతో చూసేటట్టుగా మన చెవులతో వినేటట్టుగా ఈ పరిచర్యను దేవాతి దేవుడు మన మధ్యలో ఉండి జరిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రం. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. ప్రారంభించిన తండ్రి సమస్త కార్యాలు మేలుకరంగా మార్చారు. తండ్రి చుట్టుపక్కల స్థలాల వారి ద్వారా ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా అయ్యా ఈ ప్రాంతంలో సకల జాతుల వారు రక్షించబడేటట్లు, చక్కని మందిరం కట్టబడేటట్లు మీరు ద్వారాలు తెరవండి. ఇదిగో ఈ స్థలంలో అడుగుపెట్టి ప్రతి బిడ్డ దీవించబడేటట్లు, తండ్రి మనోనేత్రాలు వెలిగించబడి సొంత రక్షకునిగా అంగీకరించేటట్లు తండ్రి నిరీక్షణను ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ యొక్క చక్కని స్థలం, ఈ స్థలంలో కట్టబోతున్న మందిరాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. కట్టబోతున్న మందిరానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించండి, అనేకులను ప్రేరేపించండి, గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి. ఇదిగో ప్రభు అయ్యా ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి అయ్యా ఈ మహిమతో ప్రారంభిస్తూ ఉండగా తండ్రి అధిక మహిమతో అయ్యా ముగించే దేవుడు తండ్రి. గొప్ప కార్యాలు చేయండి ఈ యొక్క మందిరం ద్వారా, ఈ యొక్క బిడ్డ ద్వారా ప్రభు అయ్యా అనేకులు రక్షించబడి మీ ఆఖరికి బలమైన గుంపు సిద్ధపరచబడి కార్యాలు చేయమని కోరుకుంటున్నాను. అయ్యా చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతుకుతున్న ఈ బిడ్డలు ప్రభు మీరు పిలుచుకున్నారు. ఏడాది సంకల్పాన్ని నెరవేర్చుకునేటట్లు తండ్రి ఎలాంటి దిగులు విచారం అయ్యా నీ దాసునికి కలగకుండా గొప్ప ధైర్యాన్ని మీరు అనుగ్రహించి ప్రభు అనేకుల ఆత్మను ప్రేరేపించి తండ్రి సంఘానికి నడిపించేటట్లు మీరు ద్వారాలు తెరవండి, కార్యాలు చేయండి. అన్ని విధాల మీ దాసుని పక్షంగా మీరు నిలిచి అయ్యా ఇదిగో తండ్రి ఈ స్థలంలో ప్రభు నీ నామానికి మహిమ కలిగేటట్లు నిత్యము నీ కనుదృష్టిని హస్తాన్ని చాపి మెండుగా నీ బిడ్డలు మీరు దీవించేటట్లు కృప చూపండి. మీ గురించి ప్రభు దీని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న సహకరిస్తున్న బిడ్డలందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఈ సేవకులంగా మీ అందరికీ కలిసి ప్రభు ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి
తండ్రి మీరు స్థిరపరిచే దేవుడు తండ్రి, గొప్ప కార్యాలు చేసే దేవుడు నీవే మూలరాయిగా మీరు నిలిచి అయ్యా ఇదిగో తండ్రి ఈ పునాదును ప్రభు స్థిరపరిచి ఈ రాకరికి రాజ్యానికి ఒక బలమైన గుర్తు సిద్ధపరచబడేటట్లు ఈ ప్రాంత ప్రజలు దీవించబడేటట్లు గొప్ప కార్యాలు చేసి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మట్టుగా చేశారండి మీరు తీసుకున్నాను ఇటు పెట్టి స్తోత్రం, స్తోత్రం, ఓకే రండి చూడండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా, స్తోత్రం. కృపగలుగునుగా, 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 కృపగలుగు. ఇదా ఇలాగే అంతే. ఏది ఇలాగ సిమెంట్ కొంచెం వచ్చి రాదు కొద్దిగా అక్కడ కృపగలుగునుగా, కృపగలుగునుగా. అయ్యింది కాసుకొని చేసుకుంటున్న డ్యూటీల్లో ప్రభావ చేసుకున్న సమస్త కార్యాల్లో మేలు చేయండి. ఏ కుదువ లేకుండా సమృద్ధిని దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభావ ఆత్మీయతలో మంచి ప్రార్థనా పౌరులుగా మీరు మారుస్తూ వారికి ఇచ్చిన పిల్లలను ప్రభు వారి చదువుల్లో గమనించారు మీరు అనుగ్రహిస్తూ మంచి పనులు మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచండి. మరి ముఖ్యంగా తండ్రి నీ సేవకునికి నీ పరిచర్యకు సహకారంగా నిలుస్తూ ప్రభావ ప్రార్థన చేస్తున్న నీ బిడ్డల కుటుంబాలన్నింటినీ పేరు పేరున మీరు ఆశీర్వదించి దీవించండి. కుటుంబాలకి ఏ కొదువ ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేయండి. అయ్యా కుటుంబాల చుట్టూ నీ బిడ్డల చుట్టూ కంచా కాపుదల ఉంచండి. ఈ అంత్య దినాలు అపాయకర రోజుల్లో నీ బిడ్డలకి ఏ అవాంతరాలు ఇబ్బందులు కలగకుండా రాకపోకలందు తోడుగా ఉంటూ తండ్రి నీ బిడ్డల యొక్క ఆశలు కోరికలు మీరు నెరవేర్చి తృప్తిపరచండి. మరి ముఖ్యంగా తండ్రి నిరీక్షణ పాస్టర్ గారు చేస్తున్న ఈ సేవకు ఎంతో సహకారంగా ఉంటూ ప్రార్థన చేస్తూ ప్రభావ ఈ మందిరం విషయాల్లో ప్రభావ అన్ని విధాల తండ్రి పనులు చేస్తున్న ఈ బిడ్డలందరినీ ప్రభావ మీరు ఆశీర్వదించి మరి ముఖ్యంగా ఈ సంఘం విషయంలో తండ్రి ఉన్నతమైన కార్యాలు కలుగు చేసి ఈ స్థలంలో ఈ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డని నిండుగా మీరు మెండుగా జీవించి నీ కృపలో భద్రపరచమని నిరీక్షణ పాస్టర్ గారిని బట్టి ప్రభావ పాస్టర్ని బట్టి వారి కుమార్తెను బట్టి స్తోత్రం తండ్రి. అయ్యా వచ్చిన విశ్వాసులు కుటుంబాలన్నింటిని బట్టి స్తోత్రాలు. ఇక్కడ నుంచి ప్రభావ ఈ పనులు ప్రారంభిస్తూ ఉండగా ఈ బిడ్డ పక్షంగా మీరు నిలిచి ఒక విశాలమైన చక్కని మందిరం కట్టబడుతూ ఈ మందిరం ద్వారా నీ రాకడికి రాజ్యానికి ఒక బలమైన గుంపుని సిద్ధపరిచే దిశగా మీరు కార్యాలు చేసి నీ కృపా వరాల చేత నింపి సంతోషపరిచి తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.